హాయ్ అండి. ఈరోజు దోసకాయ పచ్చడి అయితే ఒక డిఫరెంట్ స్టైల్లో చేస్తున్నాను నేను. సో నార్మల్గా అయితే దోసకాయ పచ్చడి అంటే పల్లీలు వేసుకుని చేసుకుంటాం, లేదంటే టమాటాలు కూడా వేసుకుని చేసుకుంటాం. ఈరోజు అయితే స్పెషల్గా నేను ఒక ఆనియన్ కూడా వేసుకొని చేసుకుంటున్నాను. సో పల్లీలు అయితే ఫస్ట్ ఫ్రై చేసేసాను, అంటే వేయించేసుకొని పక్కన పెట్టుకున్నాను, చల్లారాలి కదా. సరే ఒక గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి ఎండుమిర్చి రెండు వేసుకుంటున్నాను నేను. మీకు కావాలంటే ఏదైనా ఒకటి వేసుకోండి. ఉల్లిపాయ అయితే ఒక హాఫే వేసాను ఇందులో వేయించడానికి, ఒక హాఫ్ పచ్చిది మిక్సీ పట్టేసుకుంటాం అనమాట. సో టమాటాలు అయితే ఇందులో వేసేసి కొంచెం ఉప్పు పసుపు చింతపండు వేసేసి మంచిగా లిడ్ పెట్టేసి కుక్ చేసేసుకుంటున్నాను. ఇది కుక్ అయ్యే లోపల దోసకాయ ముక్కలు కూడా చిన్న చిన్నగా కట్ చేసేసుకున్నాను నేను. అయితే పల్లీలు చల్లారిపోయినాయి కదా, మిక్సీ జార్లోకి పల్లీలు తీసేసుకొని కొంచెం జీలకర్ర రెండు వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీ పట్టుకోండి. అది కొంచెం పొడిలా అవుతుంది కదా, అయినప్పుడు మనం ఏదైతే కుక్ చేసుకున్నామో టమాటా ఆనియన్ పచ్చిమిర్చి ఉన్నాయి కదా, ఇవన్నీ మంచిగా మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు దోసకాయలో హాఫ్ సగం ముక్కలే మాత్రమే నేను మిక్సీ పట్టుకుంటున్నాను, సగం ముక్కలేమో అలా ముక్కలు ముక్కలుగానే కలుపుకుంటే మధ్య మధ్యలో తగులుతుంది. పచ్చడి అయితే మిక్సీ పట్టిన తర్వాత సగం తీసేసి అప్పుడు ఆనియన్ వేసాను, మిగతా హాఫ్ ఆనియన్ ఉంది కదా అది వేసాను. ఎందుకంటే నాది మిక్సీ జార్ చిన్నది, మీది పెద్దదైతే ఒకటేసారి డైరెక్ట్గా తిప్పేసుకోండి. అంతా ఒక దాంట్లోకి తీసి మిగతా సగం దోసకాయ ముక్కలు కూడా వేసి కలిపేసుకున్నాను. ఇప్పుడైతే పోపు పెట్టుకోవడమే. వెల్లుల్లిపాయలు అయితే ఎక్కువ వేసుకున్నాను, మంచిగా కొంచెం మెంతులు కూడా వేసుకున్నాను నేను, ఎందుకంటే హెల్త్కి మంచిది కదా మెంతులు కూడా. పోపులో అది ఫ్రై అయిన తర్వాత దోసకాయ పుల్ల పుల్లగా ఉంటుంది కదా, దానికి మెంతులు కలిపితే టేస్ట్ బాగుంటుందన్నమాట. సో ఫైనల్లీ మెంతులు వేసుకొని పోపు అంతా ఫ్రై అయిపోయిన తర్వాత దోసకాయ పచ్చళ్ళు వేసి కలిపేశాను. ఆనియన్ పచ్చడి వేసాం కదా, ఆ ఆనియన్ ఒక్కసారే తిప్పాను నేను, ఎక్కువ తిప్పలేదు. ఈ దోసకాయ ముక్కలు ఇవన్నీ మంచిగా నోటికి తగులుతా చాలా బాగుంటుంది అనమాట. అన్నంలోకి బాగుంటుంది, టిఫిన్లోకి కూడా బాగుంటుంది. ఈసారి ఇలా డిఫరెంట్గా ట్రై చేసి చూడండి.